హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను ఖమ్మం టు హైదరాబాద్ ట్రావెల్ చేస్తున్నా. మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ ఏసీ స్లీపర్ బస్లో, వోల్వో B9R వోల్వో బస్లో. సో షార్ట్ జర్నీ, సమ్ 210-200 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. సో నేను చిన్న పని మీద ఖమ్మం వచ్చాను. ఇప్పుడు ఖమ్మం నుంచి హైదరాబాద్కి మార్నింగ్ స్టార్ ట్రావెల్ చేస్తున్నాను. నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ ట్రావెల్స్ ఒకప్పుడు. లైక్ ఇప్పుడు డే బై డే వాళ్ళ సర్వీసెస్ తగ్గిపోతున్నాయి, కానీ కొన్ని సర్వీసెస్ ఉన్నాయి బాగుంటాయి, ప్రీమియం సర్వీసెస్ లైక్ వోల్వో, స్కానియా, మెర్సిడీస్ బెంజ్, ఈ సర్వీసెస్ ఉంటాయి. సో ఇప్పుడు నేను వోల్వో బస్ ఉంది కాబట్టి బస్ ఎక్కుతున్నమాట. కాసేపట్లో బస్సు రాబోతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అయింది. సో ఇప్పుడే మన బస్సు వచ్చింది. సో మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ వోల్వో B9R ఏసీ స్లీపర్ బస్. సో టైం వచ్చేసి ఎగ్జాక్ట్ 6 అయింది. సో ఒక 3 అవర్స్లో మనం రీచ్ అయిపోతాం హైదరాబాద్కి. అండ్ మధ్యలో డిన్నర్ బ్రేక్ ఉంది, సో అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు అవ్వచ్చు. సో జర్నీ మాత్రం ఎక్సలెంట్ ఉండబోతుంది, చూడండి. సో ఇప్పుడే మనం ఖమ్మం నుంచి బయలుదేరిపోయామన్నమాట. మన రాజానే ఉన్నాడు సీట్లో. వోల్వో B9R ఐ షిఫ్ట్ అన్నమాట ఇది. నేను నిన్న రీసెంట్ బ్లాగ్లో B9R మాన్యువల్ చూపించాను. ఇది B9R ఐ షిఫ్ట్. ఐ షిఫ్ట్ అంటే ఏం లేదు, ఆటోమేటిక్ డ్రైవ్ మోడ్ పెడితే వెళ్తూ ఉంటుంది. సో ఇది మన బస్సు లోపల. సో ఇది 2+1 ఏసీ స్లీపర్ బస్. ఇటు సింగిల్ బర్త్, ఇటు డబల్ బర్త్ ఉంటాయి. సో మార్నింగ్ స్టార్లో నేను 2-3 టైమ్స్ ట్రావెల్ చేశాను. సో ఇది మన లాస్ట్ ఏమో మన డ్రైవర్ బర్త్ ఉంటుంది లాస్ట్. సో యాక్చువల్లీ బస్సు భద్రాచలం నుంచి బెంగళూరు వెళ్తుంది. నేను ఖమ్మం నుంచి హైదరాబాద్ ట్రావెల్ చేస్తున్నాను. సో మనం ఇంకా ఖమ్మం దాటేసి 4 లేన్లోకి వచ్చేసాం. ఇక్కడ నుంచి ఇంకా హ్యాపీగా మన జర్నీ సాగిపోతుంది. ఇప్పుడు దాకా డబల్ రోడ్లో పబ్లిక్ అడ్డు వచ్చి అదొకటి చాలా ఇబ్బంది అనమాట. ఇప్పుడు చూడండి, రోడ్ ఎక్సలెంట్ రోడ్ ఉంటుంది మొత్తం. ఇది ఖమ్మం టు మన హైదరాబాద్ దాకా ఇదే రోడ్, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇంకా మన టాప్ స్పీడ్ వచ్చి 100. సో మనలో ఆరామ్సే 80-100 అలా క్రూజ్ ఆన్ చేస్తారన్న, క్రూజ్ కంట్రోల్ పెట్టి అలా వెళ్ళిపోతూ ఉంటారు మనం. మార్నింగ్ స్టార్ అంటే అసలు వోల్వోస్కి, స్కానియాస్కి అసలు నేను చూసినంత సేపు వీళ్ళనే ఎక్కువ చూసామన్నమాట మార్నింగ్ స్టార్లో. సో ఇప్పుడు ఇంకా సర్వీసెస్ తగ్గిపోతున్నాయి వాళ్ళవి. బట్ ఎంత బాగుందో చూడండి, రోడ్ కానీ బండి కానీ. మన దేవుడు పూజ చేసుకుంటారు వీళ్ళు రెగ్యులర్లీ. సింగరేణిపల్లి టోల్ గేట్, ఫస్ట్ టోల్ గేట్ మాట ఖమ్మం నుంచి స్టార్ట్ అవ్వగానే. మొత్తం ఫాస్ట్ ట్యాక్స్, కౌంటర్స్ లేవు అసలు ఇక్కడ. చూసారా ఎంత బాగుందో. సో మా ఫ్రెండ్స్ కూడా క్యాబిన్ రైడ్ ఎంజాయ్ చేస్తున్నారు ఇవాళ నాతో పాటు. సో మనం ఇప్పుడు ఇక్కడ హైవే నుంచి కింద దిగి సూర్యాపేట ఊర్లోకి వెళ్తున్నాం. సో టికెట్స్ ఉన్నాయంట. సో సూర్యాపేట నుంచి మన విజయవాడ హైవే ఆ రోడ్లో ఎక్కేస్తాం అన్నమాట మనం. సూర్యాపేట నుంచి బస్సు వస్తుంది, ఎక్స్ప్రెస్ బస్. రాజన్న హైదరాబాద్ దాకా నడుపుతాడు బండి. అక్కడ నుంచి ఇంకో డ్రైవర్ బెంగళూరు వెళ్తుంది బస్ ఇది. సో బెంగళూరు వెళ్ళే బస్ ఇది.
సో ఈ రూట్ మనము హైవే నుంచి సూర్యాపేట ఊర్లోకి వెళ్తాం అన్నమాట, హైవే దిగి. సో ఇది సూర్యాపేట్. ఇక్కడ టికెట్స్ ఎక్కించుకుని పైన విజయవాడ హైదరాబాద్ హైవే ఎక్కేస్తాం అన్నమాట, సూర్యాపేట్. నేను ఎప్పుడు ఎన్నిసార్లు ట్రావెల్ చేసే రూట్లో సూర్యాపేట పైనుంచి వెళ్ళిపోయేవాళ్ళం. ఇవాళ సూర్యాపేట కింద ఊర్లోంచి వెళ్తున్నాం అన్నమాట. సో డిన్నర్ బ్రేక్ సూర్యాపేట లాగేమాట. హే, మన ముందు ఉన్నది డాల్ఫిన్ క్రూజ్ విజయవాడ స్పెషల్ సర్వీస్. వావ్. సో ఇక్కడ ఆల్రెడీ మన బస్సెస్ అన్నీ ఆగున్నాయి. సో ఈ భువనేశ్వర్ వెళ్ళేవి, కొన్ని జగదల్పూర్ వెళ్ళేవి, ఛత్తీస్గఢ్. సో మన పాయింట్ ఇక్కడే మాట. సో ఇక్కడ న్యూ సాయి కృష్ణ ఫ్యామిలీ రెస్టారెంట్లో డిన్నర్ బ్రేక్ ఆగాయన్నమాట. ఇక్కడ చాలామంది క్రౌడ్ ఉన్నారు. కొన్ని బస్సులన్నీ ఇక్కడ ఆగున్నాయి చూడండి. సో మనకి వేడి పరోటా, బిర్యానీ, అంటే నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ కర్రీ, మనకి వెజ్ కర్రీస్. సో డిన్నర్ బ్రేక్ తర్వాత ఇలా నకిరేకల్ నార్కెట్పల్లి మీదుగా వెళ్తున్నాం మనం. ఈరోజు సండే ఈవినింగ్ కాబట్టి కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంది. చాలామంది లైక్ విజయవాడలో వచ్చేస్తుంటారు, లైక్ లోకల్ ప్లేసెస్ లైక్ ముందు చూసుకుంటే కోదాడ, జగ్గేపేట, ఇక్కడ చూసుకుంటే నల్గొండ, వీళ్ళందరూ ఈవినింగ్ స్టార్ట్ అయిపోతారు రేపు మండే కాబట్టి. సో మనకి ట్రాఫిక్ చాలా ఉంది ఇక్కడ. అయినా కూడా మనం ఈ బండి బెంగళూరు వెళ్ళాలి కాబట్టి కొంచెం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నాం. ఇది ఎలక్ట్రిక్ బస్ టీఎస్ఆర్టీసీ ఈ గరుడ, విజయవాడ టు హైదరాబాద్. ఇది కూడా బస్సు బాగుంది. నియో అని ఉన్నాయి చూడు, అవి దీనికంటే బాగున్నట్టు. న్యూగో ప్రైవేట్ ఆర్టీసీ. టికెట్ చూపెట్టాం 450 చూపిస్తాం. సూపర్ కట్టిది, బ్యాక్ వాడు దారి పట్టలే కదా. మన సిటీ దగ్గరకు వచ్చే కొద్దీ ట్రాఫిక్ పెరుగుతూ ఉంటుంది అన్నమాట. మనకి అలా వెళ్తూ ఉన్నాం.
మనం ఇక్కడేనా ఆగింది? ఆ రోజు రైల్ ఫ్యానింగ్ వచ్చినప్పుడు ఇక్కడ గట్కేసారి. సో ఫైనల్లీ సిటీ ఎంటర్ అయిపోయాం గైస్, హయత్ నగర్. టైం వచ్చేసి 10:15 అవుతుంది. కొంచెం ట్రాఫిక్ అండ్ మనం డిన్నర్ బ్రేక్ ఆగిచ్చారు, కొంచెం అలా టైం తినేసింది అనమాట. సండే కాబట్టి ఇంకా ట్రాఫిక్ ఉంది ఇవాళ. గైస్ ఫైనల్లీ రీచ్ హైదరాబాద్. బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.